హలో ఎవ్రీవన్. సో యూట్యూబ్ మీద ట్రేడింగ్ సంబంధించి చాలా వీడియోస్ చూసుంటారు. సపోర్ట్, రెసిస్టెన్స్ అని, బ్రేక్ డౌన్, బ్రేక్అవుట్ అని చాలా వీడియోస్ చూసుంటారు. కానీ మన ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే నేను పర్సనల్గా పెయిడ్ కోర్స్లా నేర్చుకున్న ఒక స్ట్రాటజీని ఈరోజు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే ఎఫ్ఎఫ్ఎల్సి, ఫుల్ఫిల్ ద లాస్ట్ క్యాండిల్. ఇది మన అడ్వాన్స్ లెవెల్ స్ట్రాటజీ అన్నట్టు. దాదాపు ఈ స్ట్రాటజీలో ఏంటంటే మనకు 90-80% యాక్యురసీ ఉంటుంది. సో నేను పర్సనల్గా పే చేసి నేర్చుకున్న స్ట్రాటజీ మీతో షేర్ చేసుకోవాలని, మీకు యూజ్ అవుతుంది కదా అని నేను షేర్ చేసుకుంటున్నా. అంటే రీసెంట్గా నేను నేర్చుకున్న స్ట్రాటజీ ఇది. సో ఈ స్ట్రాటజీ కండిషన్ ఏంటంటే ఫుల్ఫిల్ ద లాస్ట్ క్యాండిల్, అంటే మనకు లాస్ట్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేయాలి. అది ఏ కండిషన్లో? మార్కెట్ అనేది స్టేబుల్ ఉండాలి. ట్రెండింగ్ మార్కెట్లో ఈ స్ట్రాటజీ అస్సలు వర్కౌట్ కాదు. సో మార్కెట్ అనేది స్టేబుల్ ఉండాలి. స్టేబుల్ అంటే తెలుసు కదా, ఒక రేంజ్ బౌండ్లో మార్కెట్ మూవ్ అవుతూ ఉండాలి. అప్వర్డ్స్ లేదా డౌన్వర్డ్స్లో ఉండద్దు. మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే మూవ్ అవుతూ ఉండాలి. రేంజ్ బౌండ్ అని ఎట్లా తెలుసా అంటే మనకు ఒక రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఇట్లా ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఒక బిగ్ రెడ్ క్యాండిల్ తర్వాత బిగ్ గ్రీన్ క్యాండిల్ ఉండాలి. అంటే రెడ్ అండ్ గ్రీన్ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉండాలి మార్కెట్. అప్పుడు మనకు ఏం అర్థమవుతుంది అంటే మార్కెట్ స్టేబుల్గా ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. సో నేను ఇక్కడైతే ఒక ఆపర్చునిటీ అయితే కనిపిస్తుంది. సో నేను ఇక్కడ అమౌంట్ ఫిక్స్ చేసుకుంటున్నా. $100 తీసుకుందాం ఎందుకైనా ఫస్ట్. సో ఇక్కడైతే నాకు ఒక ఆపర్చునిటీ కనిపిస్తుంది. మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకోరు ఏంటంటే ఇక్కడ నేను అప్వర్డ్స్ కోసం తీసుకుంటా. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు మార్కెట్ కంప్లీట్గా స్టేబుల్ ఉంది. రేంజ్ బౌండ్లోనే ఉంది మార్కెట్. మీరు చూడొచ్చు ఇక్కడ రెడ్ గ్రీన్ ప్యాటర్న్ నడుస్తుంది. సో మనం అబ్జర్వ్ చేసేది ముందు అది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అబ్జర్వ్ చేసినాక మార్కెట్ స్టేబుల్ ఉందా, రేంజ్ బౌండ్లో ఉందా అది చూసుకున్న తర్వాత ఒక రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ కన్నా ట్రేడ్ తీసుకోవాలి, లేదా గ్రీన్ క్యాండిల్ తర్వాత రెడ్ కన్నా ట్రేడ్ తీసుకోవాలి. అంటే క్యాండిల్ ఫుల్ఫిల్ అయిన తర్వాతనే మనం ట్రేడ్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఉన్నదా, ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. సో నెక్స్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ని రెడ్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఈ గ్రీన్ క్యాండిల్ని క్లోజ్ చేయడానికి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది అన్నట్టు. సో అలా మనం ట్రేడ్ తీసుకుంటా వెళ్ళాలి. చూద్దాం ఈ ట్రేడ్ ఎక్కడి వరకు అయితే. లాస్ట్ 4 seconds ఉన్నాయి. 3, 2, 1 చలో ఇక్కడైతే మనం విన్ అయినాం. సో రైట్ $92 మనం ప్రాఫిట్లో ఉన్నాం. సో మనకు ఇంకా మీకు కండిషన్ చూపిస్తా. ఇంకేమైనా ట్రేడ్స్ ఏమైనా దొరుకుతాయో చూద్దాం. ఇక్కడైతే ఇక్కడ లేదు, ఇక్కడ ట్రెండింగ్ మార్కెటే ఉన్నది. సో మీరు మార్కెట్ని అబ్జర్వ్ చేసుకోవాలి. మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసేది ఏంటంటే మార్కెట్ ట్రెండింగ్ మార్కెట్లో ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఇంకా రేంజ్ బౌండ్ అవుతుంది. రెడ్ గ్రీన్ ప్యాటర్న్ మీరు చూడొచ్చు. ఇక్కడ రెడ్ గ్రీన్ ప్యాటర్న్ ఉన్నది. సో ఈ క్యాండిల్ క్లోజింగ్ బట్టి చూద్దాం. ఇక్కడైతే రెడ్ ఫామ్ అవుతుంది. అంటే మన ఈ గ్రీన్ క్యాండిల్ని రెడ్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేస్తున్నట్టు. సో ఇక్కడ నేను $1000 పెంచుకుంటున్నా. అంటే మనకి ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి. స్ట్రాటజీని మనం ప్రాక్టీస్ చేస్తూ మనకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో నేను ఇక్కడ గ్రీన్ కోసం వెళ్తున్నా. ఎందుకంటే ఈ రెడ్ క్యాండిల్ ఫుల్ఫిల్ చేయడానికి ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఎందుకంటే స్టేబుల్ ఉన్న మార్కెట్లోనే మన స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు ట్రేడ్ లాస్ అయినా నెక్స్ట్ ట్రేడ్ సేమ్ డైరెక్షన్లో తీసుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో ఒక్కొక్కసారి 1+1 ఎర్రర్ వస్తూ ఉంటుంది. 1+1 ఎర్రర్ వస్తూ ఉంటాయి మార్కెట్లో. ఒకవేళ నేను రేట్లో క్లోజ్ అయితే సో నెక్స్ట్ ట్రేడ్ నేను అప్వర్డ్స్ కోసం తీసుకుంటా. ట్రేడ్ని డబుల్ చేసుకొని అప్వర్డ్ కోసం తీసుకుంటా. చూద్దాం ఏమవుతుందో ఇక్కడ. ఇంకా 10 seconds ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ మొత్తం స్టేబుల్ ఉన్నది. మీ ట్రెండింగ్ అస్సలు లేదు. బ్రేక్అవుట్ ఇక్కడ మొత్తానికి లేదు. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే మొత్తానికి లేదు ఇక్కడ. సో నేను ఇక్కడ 2 ట్రేడ్స్ తీసుకుంటున్నా. ఎందుకంటే మనకు ప్రీవియస్ లాస్ కవర్ చేసుకోవాలి, ప్లస్ ప్రాఫిట్లో రావాలంటే
2 ట్రేడ్ తీసుకున్నా. ఇది అయితే కంపల్సరీ మనమే విన్ అవుతాం. ఎందుకంటే 1+1 ఎర్రర్ మార్కెట్లో కామన్. ఒకవేళ మనం ఒక ట్రేడ్ లాస్ అయినామనుకో సేమ్ డైరెక్షన్లో మన ట్రేడ్ని డబుల్ చేసుకొని తీసుకోవాలి. ఇన్ కేస్ అది ఇంకా లాస్ అయితే సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ట్రేడింగ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మన ఎమోషన్స్ మన మీద మనం కంట్రోల్ చేసుకోలేము. మన ఎమోషన్స్ని ఆ లాస్ అయిన 3 ట్రేడ్స్కి కవర్ చేయడానికి ఉన్న అకౌంట్ మొత్తం దుబ్బించుకుంటాం. సో అలా చేయకుండా ఒకవేళ ఒక ట్రేడ్ లాస్ అయింది, సెకండ్ ట్రేడ్ కూడా లాస్ అయితే దట్స్ ఇట్ ఫర్ ద డే. పక్కన కూర్చోవాలి. నెక్స్ట్ డే కోసం మంచిగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ట్రేడ్ చేయాలి. డేలో ఒక టార్గెట్ సెట్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూడొచ్చు విన్ అయినాం. ఇక్కడైతే దాదాపు $1,800 విన్ అయినాం అన్నట్టు. మీరు అసలు ఫస్ట్ మీకు ఈ స్ట్రాటజీ నేను ఇచ్చే ఏ స్ట్రాటజీ అయినా మీరు అప్లై చేసుకొని మీకు రిజల్ట్స్ రావాలంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసేది, మీరు ఫస్ట్ చూసేది ఏంటంటే కండిషన్స్. నేను ఇచ్చే ప్రతి ఒక్క స్ట్రాటజీ కండిషన్స్ని మీరు కంపల్సరీ గుర్తుంచుకొని అప్లై చేసుకుంటేనే మీకు 80 to 90% వరకు అక్యురసీ అనేది కనిపిస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ మార్కెట్ స్టేబుల్ ఉండే, అంటే ఇప్పుడు డౌన్వర్డ్స్ కోసం ఉన్నది మార్కెట్ ప్రెజెంట్ అయితే. చూద్దాం మేము ఇంకేమైనా పేర్స్ చూసి. ఇక్కడ ట్రెండ్ ఉన్నది అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద ఉన్న మార్కెట్ ఇక్కడ ప్రెజెంట్ అయితే. సో ఇక్కడ ఆపర్చునిటీ అయితే కనిపిస్తలేదు. చూద్దాం. ఇప్పుడే మార్కెట్ స్టేబుల్ అవుతుంది. ఇక్కడ అవాయిడ్ చేద్దాం. ఇదైతే ఇంకేమైనా పేర్స్లో చూద్దాం. చాలా పేర్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ట్రేడ్ మనకు ఆపర్చునిటీ ఫైండ్ చేసుకోవాలి. తొందర పడద్దు. మనం మొత్తం డేలో 2 to 3 ట్రేడ్స్ తీసుకుంటే చాలు. దట్స్ ఇట్ ఫర్ ద డే. మోర్ దెన్ ఇనఫ్. దాదాపు 2-3 ట్రేడ్స్ మీరు విన్ అయ్యారంటే 10 to 15% మీరు గెయిన్ చేసుకున్నట్టే, ప్రాఫిట్లు ఉన్నట్టే. సో మీరు ఇక్కడ చూడొచ్చు మార్కెట్ మొత్తం స్టేబుల్ ఉన్నది. అంటే స్టేబుల్ అంటే అర్థమైంది కదా మీకు. ఒక గ్రీన్ రెడ్ ప్యాటర్న్లో ప్రెజెంట్ అయితే క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఒకవేళ గ్రీన్ క్యాండిల్లో క్లోజ్ అయితే నెక్స్ట్ ట్రేడ్ రెడ్లో తీసుకోవాలి మనం. ఎందుకంటే రీజన్ చెప్తాం మీకు. ఈ రెడ్ క్యాండిల్ ఉంది కదా ప్రీవియస్, ఈ రెడ్ క్యాండిల్ని 2 గ్రీన్ క్యాండిల్స్ ఫుల్ఫిల్ చేసినాయి అన్నట్టు, కవర్ చేసినాక సో నెక్స్ట్ క్యాండిల్ రెడ్లో ఫామ్ అవుతుంది. ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫుల్గా కవర్ చేసేస్తే నెక్స్ట్ క్యాండిల్ మనం గ్రీన్గా తీసుకోవచ్చు. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్గా ట్రేడ్ చేయొద్దు. ఎప్పుడైనా స్ట్రాటజీ మనకి ఎప్పుడు 100% రిజల్ట్స్ ఇవ్వదు. ఈ 80 to 90% వరకు. అది ఇంకా కండిషన్స్ అప్లై అయితేనే. మనం కండిషన్స్ చూసుకోకుండా ఒక స్ట్రాటజీని అప్లై చేసి ప్రాఫిట్స్ రావాలంటే ఇది నెక్స్ట్ ఇంపాసిబుల్. సో మీరు ట్రేడింగ్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా మీరు డిస్క్రిప్షన్లో అయితే నేను టెలిగ్రామ్ ఐడి మెన్షన్ చేస్తున్నా, అక్కడ నాకు కాంటాక్ట్ కావచ్చు. నేను P2P చాట్ చేసి మీకు ఎనీ టైం 24/7 నేను మీ మెసేజెస్ని రిప్లై ఇస్తాను. సో నాలా ట్రేడ్ చేయాలనుకున్నా, నాతో పాటు ట్రేడ్ చేయాలనుకున్నా, మీ లాసెస్ రికవరీ చేయాలనుకున్నా మీరు టెలిగ్రామ్లో జాయిన్ కావచ్చు. నా విఐపి గ్రూప్ ఒకటి ఉన్నది. అక్కడ దాదాపు మన తెలుగు కమ్యూనిటీ మెంబర్స్కే నేను అడ్మిషన్స్ ఇస్తూ ఉంటా. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో అయితే టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. వన్స్ చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ప్లాట్ఫామ్ గురించి మెసేజ్ చేయండి. దట్స్ ఇట్. బాయ్.